కంటిన్యూస్గా. ఇక్కడ పైన పవర్ పిన్స్ అని ఉంటాయి. పైన ఈ పవర్ పిన్స్ ఏంటంటే జిఎల్జీ అంటే గ్రౌండ్ అని, అలాగే 3 volts 5 volts అని ఉంటుంది. దాన్ని పవర్ పిన్స్ అని అంటాం. పవర్ పిన్స్ అని అంటాం. సో ఈ పక్కన ఉన్నటువంటి పిన్ అవుట్ అది. ఇటువైపు తీసుకుంటే ఇటువైపు 0 నుంచి 13 వరకు ఉంటాయి. టోటల్ పిన్స్ 14. 0 ఇంక్లూడింగ్ 0 నుంచి 13 అంటే 14 పిన్స్. ఇంకొక గ్రౌండ్ పిన్ కూడా ఉంటుంది. అది కౌంట్ చేయము. గ్రౌండ్ గానే తీసుకుంటాం. ఎందుకు కౌంట్ చేయమంటే గ్రౌండ్ పిన్ అనేది పవర్ పిన్, డిజిటల్ పిన్. సో 0 నుంచి 13 వరకు ఉండే పిన్స్ ని డిజిటల్ పిన్స్ అంటాం. ఏమిటా? డిజిటల్ పిన్స్. డిజిటల్ ఇన్పుట్ కావచ్చు, అవుట్పుట్ కూడా కావచ్చు. సో ఇందులో టిఎక్స్ అని ఆర్ఎక్స్ అని ఉంటుంది. అందులోనే డిజిటల్ పిన్స్ లోనే 0 1 రిప్రజెంట్స్ టిఎక్స్ అండ్ ఆర్ఎక్స్. టిఎక్స్ అంటే ట్రాన్స్మిటర్, ఆర్ఎక్స్ అంటే రిసీవర్. సో మీకు ట్రాన్స్మిటర్ రిసీవర్ అనగానే మీకు ట్రాన్స్మిట్ చేసే ఒక కోడ్ను ట్రాన్స్మిట్ చేసే లేదా ఒక ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేసేది, ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేస్తుంది. సో ఇదనమాట దీని యొక్క బోర్డులో ప్రధానంగా తెలుసుకోవాల్సింది. ఇంకా ఇక్కడ కేబుల్ అంటే ఇది పవర్ కేబుల్ కాదు, కానీ ల్యాప్టాప్ కేబుల్ను ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఇది లాభం చూడండి. ఈ కేబుల్ వచ్చి పవర్ సప్లై చేస్తాం. ఈ 5 volts అడాప్టర్ ఉంది చూడండి. అడాప్టర్కి 5 volts అడాప్టర్ చాలా ఉంటాయి మన ల్యాబ్లో. దాదాపు 50 ఇచ్చినారు. సో ఆ అడాప్టర్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. పవర్ అవసరం అనుకుంటే అడిషనల్గా అవసరం అనుకుంటే తెలిసి అవసరం ఉండకపోవచ్చు. జనరల్గానే మనకు పవర్ కావాలంటే ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. ల్యాప్టాప్ కాకపోతే మనకు పవర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా. పవర్ బ్యాంక్స్ కూడా ప్రతి ల్యాబ్లో 5 నుంచి 10 పవర్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసుకుంటే కూడా పవర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏ సెన్సార్ తీసుకున్నాం? సెన్సార్ ఏ సెన్సార్ తీసుకోండి. మీ దగ్గర ఉండే బ్లైండ్గా 2 పిన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇట్ ఇస్ ఎ కామన్ పిన్స్. 2 ఒకటి ఏంటంటే గ్రౌండ్. ఇంతకుముందు ఈ బోర్డులో గ్రౌండ్ ఉంది కదా, దీన్ని తీసి ఈ పిన్ నుంచి ఈ పిన్ గ్రౌండ్కి ఎక్కడైనా ఇచ్చేసుకోవచ్చు. అది కామన్. ఇది బ్లైండ్ ఎవరైనా చేసేయచ్చు, దాంట్లో మార్పే ఉంటుంది. మళ్ళీ విసిసి అనేది ఖచ్చితంగా ఉంటుంది. విసిసి అనేది పవర్ పిన్ 3 volts కానీ 5 volts. చిన్న ఇన్స్ట్రుమెంట్ అనుకోండి, బడ్జెట్ చాలా 2 volts బడ్జెట్ చిన్న ఇచ్చారు కదా, అప్పుడు దానికి తక్కువ అంటే 3.3 volts ఇస్తే సరిపోతుంది. పెద్ద బడ్జెట్ వాడేటప్పుడు 5 volts సరిపోతుంది. సో ఆ ఇన్స్ట్రుమెంట్ బట్టి మనము 5 volts 3 volts అని డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ కామన్ పిన్స్ కళ్ళు మూసుకొని కనెక్ట్ చేసేది.